కేవలం మీ శత్రువులే కాదు కురుశ్రేష్ఠ, మీ ఈ మిత్రునికున్న సామర్థ్యం, మీ ఆత్మాభిమానం, పూర్వీకుల గౌరవం, అలాగే హస్తినాపుర ధర్మం కూడా భస్మమైపోతాయి మిత్రమా. యజ్ఞం జరుగుతోంది అక్కడ, యజ్ఞం. ఆ యజ్ఞంలో ఆ భవనం యజ్ఞ వేదిక అవుతుంది మిత్రమా. నా శత్రువులంతా సమిధలుగా మారి భస్మమవుతారు ఆ అగ్నిలో. కేవలం మీ శత్రువులే కాదు కురుశ్రేష్ఠ, మీ ఈ మిత్రునికున్న సామర్థ్యం, మీ ఆత్మాభిమానం, పూర్వీకుల గౌరవం, అలాగే హస్తినాపుర ధర్మం కూడా భస్మమైపోతాయి మిత్రమా. నువ్వనేదేమిటి మిత్రమా? ఆనందించాల్సిన ఈ తరుణంలో దుఃఖిస్తున్నావెందుకు? క్షమించండి కురుశ్రేష్ఠ, నా దృష్టిలో ఆనందించాల్సిన తరుణం ఏదో తెలుసా? నా బాణాలు నా శత్రువు యొక్క మస్తిష్కాన్ని ఛేదించినప్పుడు, నా శత్రువు వేసే బాణాలు నా ఛాతిని ఛేదించినప్పుడు, నిదురించే శత్రువు యొక్క శిరస్సును ఖండించడం ధర్మం అనే వృక్షాన్ని ఖండించడంతో సమానం మిత్రమా. ఒక హంతకునికి, శూరుడైన వీరునికి ఇదే భేదం మిత్రమా. ధర్మమా? ధర్మం ధర్మ ప్రేలాపనలు మాత్రం చేయకండి అంగరాజా. సృష్టిలో కేవలం ఒక్కటే ధర్మం ఉంది, విజయం. ఎందుచేతనంటే విజేతలే సదా చరిత్ర సృష్టిస్తారు. అలా చరిత్రలో రచించిన పరంపరలే ఆ తర్వాత ధర్మ. అసత్యం. ధర్మం అంటే మానవునిలో అవకాశాన్ని, సామర్థ్యాన్ని వృద్ధి చేసేది. ఏ కార్యమైనా మానవుని ఆత్మను దుర్బలం చేస్తే అది ధర్మం కానేరదు మిత్రమా. అంటే ఇప్పుడు మీ ప్రేమ ఆ పాండవుల మీద పొంగిపోతుందా అంగరాజా? మూర్ఖుడా దుశ్శాసన, మౌనంగా ఉండు. నా మిత్రుడు నిజమే చెప్పాడు. ఒకవేళ నేను చేసే ఏ కార్యం వల్లనైనా నా మిత్రుడికి దుఃఖం కలిగితే ఆ కార్యాన్ని నేను చెయ్యబోను. పురోచనునికి ఇప్పుడే సందేశాన్ని పంపండి, వ్యూహం నిషిద్ధమని. అన్నయ్య, ఇప్పుడిక వాదోపవాదాలు వద్దు, అది నిషేధించామంతే. మిత్రమా కర్ణ, నీ ఆనందాన్ని మించి నేనేం కోరుకోను. ఒకవేళ నేను గనుక యువరాజుని కావడం, భవిష్యత్తులో రాజుని కావడం, నేను వెంటనే అన్నీ త్యజిస్తాను. నా కోరిక మిమ్మల్ని హస్తినాపురికి సామ్రాట్ను చేయాలనే యువరాజా. నేను మోసాన్ని వ్యతిరేకిస్తాను, యుద్ధానికి వ్యతిరేకిని కాను. నేను యుద్ధం ఎవరితో చేస్తాను మిత్రమా? మా పితృదేవులతోనా? మా పితామహునితోనా? మా చిన్నాన్నగారితోనా? ఆ యుద్ధంలో గెలిచినా కూడా అది నా ఓటమి అవుతుంది మిత్రమా. యుద్ధంలో నేను మా పితృదేవుల మస్తిష్కాన్ని ఖండిస్తాను, లేదా మా పితృదేవులు నా మస్తిష్కాన్ని ఖండిస్తారు. కేవలం ఒకే ఒక ప్రశ్నకు సమాధానం చెప్పు మిత్రమా. వంచన చేసింది వారు, అధర్మానికి పాల్పడింది కూడా వారే మిత్రమా. మిత్రమా, ఎలాంటి పరిస్థితి ఏర్పడిందంటే
నేనిప్పుడు అధర్మానికైనా పాల్పడాలి, లేకపోతే నేను నా అధికారాన్నైనా వదులుకోవాలి. మిత్రమా కర్ణ, ఏ విధంగా అయితే ఇతరుల అధికారాన్ని చేజెక్కించుకునే వారికి నరక ప్రాప్తి కలుగుతుందో, ఆ విధంగానే నిర్బలులై తమ అధికారాలన్నింటినీ వదులుకునే వారికి కూడా నరక ప్రాప్తి కలుగుతుంది మిత్రమా. దుర్యోధనుని అధికార విషయంలో మీకేదైనా సందేహం ఉంటే అంగరాజా, దయచేసి నివృత్తి చేసుకోండి. లేదు, అందులో నాకు ఎలాంటి సందేహమూ లేదు. అయితే మరి నీవే మార్గాన్ని చూపించు మిత్రమా. మరో మార్గం ఏదైనా సూచించు. శీఘ్రమే తిరిగి రండి కుంతి. మీకోసం నిరీక్షిస్తూ ఉంటాము. అలాగే అక్క. ప్రణామాలు బావగారు. శుభమస్తు. ప్రణామాలు పెద్దమ్మగారు. ప్రణామాలు. ప్రణామాలు మామగారు. ఆయుష్మాన్ భవ, ఆయుష్మాన్ భవ. పుత్ర, తీర్థయాత్రకి విఘ్నం కలిగించకూడదు, అందుచేతనే నిన్నాపడం లేదు. కాని హస్తినాపురాన్ని విడిచి వెళ్లేందుకు ఇది సరైన తరుణం కాదు. మీరందరూ శీఘ్రమే తిరిగి వచ్చేయండి. అవశ్యం పితామహ. హస్తినాపురాన్ని విడిచి ఉండటం మాకు అంత తేలికేం కాదు. ఈ దిగులు నన్నింకా నిద్ర కూడా పోనివ్వదు. మీరు హస్తినాపురాన్ని వదిలిపెట్టి వెళ్ళడం దురదృష్టకరం దేవి. ప్రణామాలు భ్రాత. హస్తినాపురం గురించి మీరేమాత్రం దిగులు పడకండి. లేదు దుర్యోధన, నాకు హస్తినాపురం గురించి ఎలాంటి దిగులు లేదు. ప్రజలను సుఖంగా ఉంచాలని స్వయంగా ఆ దేవుడే కోరుకుంటాడు. దిగులన్నది వ్యక్తుల గురించే ఉంటుంది. ఎందుకంటే ఆ దేవుడు ఒక వ్యక్తిని ఎప్పుడు రక్షిస్తాడో తెలుసా? ఆ వ్యక్తి ధర్మాన్ని రక్షించినప్పుడే. అంటే అర్థం నీ గురించే మా దిగులంతా. దుర్యోధనే, మీ దిగులుకి కారణం పరిసమాప్తమవుతుంది భ్రాతా భీమా. యశస్వీ భవ. అంగరాజా, ధర్మంలో నీ మనస్సు దృఢంగా ఉండాలి. కేవలం ఈ ఆశీర్వాదమే ఇవ్వగలను నేను నీకు. అధర్మం ఎలాంటిదంటే స్వర్ణం యొక్క రంగును కూడా మార్చేస్తుంది. ఇంత తక్కువ సమయంలో నీ నుండి ఎంతో నేర్చుకోగలిగాను మాధవ. మనస్సులో నేర్చుకోవాలన్న తపన ఉన్నవాడే నేర్చుకోగలుగుతాడు పార్థ. ఇప్పుడు వెళ్లే మార్గంలో త్రివేణి సంగమం వస్తుంది. అందులో స్నానం తప్పకుండా చెయ్యి. అక్కడ గుప్త సరస్వతి ఉంది. అక్కడ స్నానం చేసేటప్పుడు సరస్వతీమాత గుప్తంగా ఉన్న కథను స్మరించుకోవడం మరువ. కానీ మాధవ, ఆ కథ నేనెప్పుడూ వినలేదు. సరస్వతీమాత ఒకప్పుడు తన హస్తాలపై దివ్యాగ్నిని ఉంచుకొని భూమిపై నడవలేకపోయిందట. ఆ కారణంగా ఆమె భూమి లోపల వసించటం ఆరంభించిందని చెప్తారు. ఈ కథను స్మరించుకుంటూ స్నానం చేశావంటే పుణ్యం లభిస్తుంది పార్థ. అయితే నాదొక విన్నపం రాజకుమారి. మీరు మా పెద్దన్నయ్యను వివాహం చేసుకోండి.